హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ రీసెంట్గా నా ఛానల్ కూడా మంచిగా గ్రో అవుతుంది. చాలామంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు చెప్పాల్సిన టాపిక్ వచ్చేసిందంటే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్. మనము ఈ విషయాల గురించి మాట్లాడినప్పుడు మనం ఫ్రెండ్స్తో కానీ, లేకుంటే మన రిలేటివ్స్తో కానీ, లేకుంటే మన యూట్యూబ్లో చూసినప్పుడు అసలు మనము సేవింగ్స్ కంటే అసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్ వస్తుంది, మనం లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు నేను సేవింగ్స్ అంటే ఏంది, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంది, వాటి యొక్క బ్యాలెన్స్ ఏం చేయాలి, అసలు వాటిలో ఉండే క్రిటికల్ పాయింట్స్ ఏంటో అని చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి అసలు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంది, అసలు సేవింగ్స్ ట్యాక్స్ రూల్స్ ఎలా ఉంటాయి, అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ రూల్స్, మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని ట్యాక్స్ రూల్స్ ఎలా ఉంటాయి, అండ్ కేస్ స్టడీ అవుతాయి ఫ్రెండ్స్. ఒకటంటే ఒక నెంబరింగ్, అంటే ఒక నెంబర్ ఇచ్చుకుంటూ వాటి యొక్క డిఫరెన్సెస్, మనం బిఫోర్ ట్యాక్స్, ఆఫ్టర్ ట్యాక్స్, మనకు క్యాపిటల్ ఎలా ఉంటుందని చెప్తారు ఫ్రెండ్స్. అండ్ కన్క్లూజన్ అంటే ఫైనల్గా నా వ్యూ చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే రెండు కూడా అవసరమే. కాబట్టి వాటిని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి అసలు సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్స్ అంటే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ అంటే సేవింగ్స్ అంటే మనం దాన్ని పొదుపు అంటారు తెలుగులో. మనం ఏదైనా సరే మనం ఏదైనా పొదుపు చేసినప్పుడు మనం పెట్టే క్యాపిటల్ అనేది పోదు, అంటే మనం క్యాపిటల్ అనేది మనకు లాస్ కాదు. కానీ ఇన్వెస్ట్మెంట్లో మనకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి రిస్క్ అనేది మనము సేవింగ్స్లో జీరో అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటుంది. కాబట్టి బేస్డ్ ఆన్ రిస్క్ ఏంటంటే మనకు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్స్. ఇందులో సేవింగ్స్లో ఏముంటాయంటే మనకు పెట్టే ఇన్వెస్ట్మెంట్ పోదు, కాబట్టి అందులో మనకు బ్యాంకు ఎఫ్డి కానీ, లేకుంటే మనకు లాంగ్ టర్మ్లో ఉండే స్కీమ్స్ అంటే మనకు పీపీఎఫ్ కానీ, సుకన్య సమృద్ధి కానీ, లేకుంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే రిటైర్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఎన్పిఎస్ యాన్యుటీ ప్లాన్, ఒకవేళ మనము ఎవరైనా ఓల్డ్ అయి రిటైర్ అయినప్పుడు వాళ్ళకు పెన్షన్ కోసం ఎన్పిఎస్లో మనం యాన్యుటీ ప్లాన్స్ కొంటాం. అక్కడ కూడా మనం పెట్టే క్యాపిటల్ అనేది ఫిక్స్ ఉంటుంది. మనకు దానికి యాన్యుటీ రేట్స్ అనేది మనకు ఎవ్రీ మంత్ వాళ్ళకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ కానీ, లేకుంటే ఎస్సీఎస్ఎస్ అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కానీ, ఇది కూడా మనకు లాంగ్ టర్మ్లో మనకి ఏంటంటే మనం పెట్టే క్యాపిటల్ ఫిక్స్ ఉంటుంది, మన క్యాపిటల్ సేఫ్ ఉంటుంది, మనకు రిటర్న్ మాత్రం వాళ్ళు మంత్లీ మనకు ఇంట్రెస్ట్ రూపంలో ఇస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మనము సేవింగ్ చేసినప్పుడు మనకు క్యాపిటల్ మాత్రం పోయే ఛాన్స్ లేదు. కానీ ఇందులో రిటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, మనము సపోజ్ మన ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉందో ఆ ఇన్ఫ్లేషన్ కంటే 1 or 2% ఎక్స్ట్రా అనేది ఎక్స్ట్రా రిటర్న్ అనేది వస్తుంది. ఒకవేళ మన ఇన్ఫ్లేషన్ 6% ఉంటే మనకు మ్యాక్సిమం ఎంత రావచ్చు, రిటర్న్ 8% వరకు రావచ్చు మనకు సేవింగ్స్ చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇందులో మనకు ఎఫ్డీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఒకవేళ మనము రిడీమ్ చేసినప్పుడు వాటికి ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. కానీ కొన్ని సేవింగ్స్ స్కీమ్స్ ఉంటాయి, అంటే మనకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే పీపీఎఫ్ కానీ, సుకన్య సమృద్ధి కానీ, వేరే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ మనం పెట్టినప్పుడు వాటికి 5 years, 10 years, 15 years అనేది లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ లాక్ ఇన్ పీరియడ్ ఉన్నప్పుడు ఏంటంటే అందులో పెట్టే అమౌంట్ అనేది మనం క్యాపిటల్ ఫిక్స్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది, కానీ రిటర్న్ మాత్రం కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎఫ్డీతో పోల్చుకుంటే వాటికి ఎక్కువ వచ్చేది. అండ్ కొన్ని స్కీమ్స్ లాంగ్ టర్మ్లో మనకు ట్యాక్స్ ఫ్రీ లంసమ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పీపీఎఫ్ కానీ, సుకన్య సమృద్ధి కానీ, ఇందులో మనకు ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అనేది వస్తుంది, అంటే మనకు ఒక 15 years తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్. అంటే పీపీఎఫ్ అంటే ఏంది, సుకన్య సమృద్ధి అంటే ఏంది, అసలు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఏంది అనేది ఒక డీటెయిల్గా వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోను లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి. అండ్ ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు మనం పెట్టే క్యాపిటల్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది దానిపైన వచ్చే రిటర్న్ మాత్రం అది గవర్నమెంట్ చేతిలో ఉండదు. ఏంటంటే అది మార్కెట్ డ్రివెన్, అంటే మార్కెట్ కండిషన్స్ ప్రకారం మనకు రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. అందులో వచ్చేసి అది ఈక్విటీ అండ్ నాన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటంటే, ఈక్విటీ అంటే ఏంటంటే మనము మ్యూచువల్ ఫండ్లో కానీ, లేకుంటే షేర్లో కానీ పెడతాము. ఇది మార్కెట్ డ్రివెన్, అంటే మన ఎకానమీ మంచిగా ఉంటే యాజ్ పర్ ఎకానమీ కండిషన్స్ ప్రకారం మనకు మార్కెట్ రిటర్న్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. అండ్ నాన్ ఈక్విటీ అంటే ఇవి మార్కెట్లో ట్రేడ్ కావు, అంటే ఇది నార్మల్గా ఇది ట్రేడ్ కాదు. ఇదేంటంటే మనము డైరెక్ట్ మనకు ఎవరైతే అమ్మాలనుకుంటారో వాళ్ళు డైరెక్ట్ మింగిల్ అయ్యి వాళ్ళు డీల్ చేసుకుంటారు. అందులో వచ్చేసి రియల్ ఎస్టేట్ కానీ, లేకుంటే గోల్డ్ అంటే మనకు ఆడున్న ప్రైస్కి మనం కొనుక్కుంటాం. అండ్ ఇవి కొన్ని మార్కెట్లో కూడా ట్రేడ్ అవుతుంది. కానీ ఇందులో వచ్చేసిందంటే వీటికి కూడా రిస్క్ ఉంటుంది. కానీ ఇవి కూడా మార్కెట్ కండిషన్స్ బట్టి, మార్కెట్ డిమాండ్ సప్లై బట్టి వాటి ప్రైస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ బాండ్స్ కూడా, అంటే గవర్నమెంట్ బాండ్స్ కానీ, లేకుంటే కార్పొరేట్ బాండ్స్ కానీ, అవి కూడా లిస్ట్ అయి ఉంటాయి. కొన్ని డైరెక్ట్ మనం బ్యాంకులో కానీ, లేకుంటే మనకు కంపెనీ నుంచి కానీ మనం కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్, మనం ఒకవేళ గోల్డ్లో
ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కొంతమంది ఫిజికల్ గోల్డ్ తీసుకుంటారు. ఫిజికల్ గోల్డ్ కంటే బెస్ట్ ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్, మనం అవి మార్కెట్లో ట్రేడ్ అవుతాయి, వాటి కూడా మనం కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకుంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ అవి కూడా మనకు నాన్ ఈక్విటీ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఈక్విటీలో మనకు ట్యాక్స్ రూల్స్ ఏ విధంగా ఉంటాయంటే ఈక్విటీలో కానీ మన సేవింగ్స్లో కానీ ఈక్విటీలో కానీ ఏ విధంగా ఉంటే ఒకవేళ మనం సేవింగ్స్ తీసుకుంటే సేవింగ్స్లో ఒకవేళ మనం ట్యాక్స్ ఫ్రీ తీసుకుంటే మాత్రం వాటికి యాజ్ పర్ ట్యాక్స్ ఫ్రీ రూల్స్ ప్రకారం లాక్ ఇన్ ఉంటుంది. అలాంటప్పుడు వాటికి ట్యాక్స్ అనేది రిటర్న్ మనకు లంసమ్ లాస్ట్కి వచ్చే పీరియడ్ తర్వాత మనకు ట్యాక్స్ ఏమి ఉండదు. ఒకవేళ నువ్వు ట్యాక్స్ ఫ్రీ చేయాలంటే వాటికి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎఫ్డీ చేస్తే ఆ ఎఫ్డీలో మనం రిడీమ్ చేసుకున్నప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ అనేది మనకు అది మన ట్యాక్సబుల్ ఇన్కమ్ యాడ్ అయ్యి యాజ్ పర్ మన ట్యాక్స్ల ప్రకారం ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. అండ్ లాక్ ఇన్ పీరియడ్ మాత్రం అవి కంప్లీట్ అవుతుంది, మనకు ఫుల్ అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎఫ్డీలో చేసినప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్ పైన మనకు అంటే మనం తీసుకున్నప్పుడు వాటికి యాజ్ పర్ మన ట్యాక్స్ల ప్రకారం ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. అండ్ ఈక్విటీలో ఈక్విటీలో ఏంటంటే లాంగ్ టర్మ్ అనేది 1 year అంటే మోర్ దెన్ 365 days లేకుంటే 365 days ఉన్నా అంటే 365 days కంటే నువ్వు ఒకవేళ కొని పెట్టుకుంటే ఆ తర్వాత అమ్మితే వచ్చిన ప్రాఫిట్ పైన మనము 1.25 lakh ఎగ్జామ్ట్ అయిన తర్వాత రిమైనింగ్ ప్రాఫిట్ పైన 12.5% అనేది మనం ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఒకవేళ లెస్ దెన్ 1 year అయితే మాత్రము 20% అనేది నెట్ ప్రాఫిట్ పైన ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ నాన్ ఈక్విటీ అంటే రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ బాండ్స్ కానీ అండ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటికి ఏంటంటే లాంగ్ టర్మ్ అనేది 2 years కంటే ఎక్కువ లేకుంటే 2 years అయినా వాటికి ఏంటంటే 2 years కంటే ఎక్కువ అయితే మనం ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేస్తే వాటిపైన వచ్చే ప్రాఫిట్ పైన మాత్రం 12.5% అనేది మనము ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఇదేంది, ఒకవేళ మనం అందులో అమ్మినప్పుడు ఏమైనా ఎక్స్పెన్స్ ఉంటే ఆ ఎక్స్పెన్స్ తీసేసిన తర్వాత మనకు నెట్ ప్రాఫిట్ పైన 12.5% అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అదే షార్ట్ టర్మ్ అనుకుంటే మనం ఒకవేళ లెస్ దెన్ 2 yearsలో మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే వాటికి డైరెక్ట్ మన ట్యాక్సబుల్ ఇన్కమ్కి యాడ్ అయ్యి మన ట్యాక్స్ల ప్రకారము మనము ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అది ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటా. ఇంతవరకు మీకు అర్థమైతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ కాన్సెప్ట్ మంచిగా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే నేను కేస్ స్టడీ ఏంటంటే ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని అంటే ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది చూస్తే మాత్రం మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది అసలు మనం సేవింగ్స్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మనము ఏం చేస్తే బాగుంటుందని చెప్తా ఫ్రెండ్స్. కేస్ స్టడీ చెప్తా ఫ్రెండ్స్. ఈ కేస్ స్టడీలో ఏంటంటే మనము డిఫరెంట్ సినారియోలో ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనకు హైయెస్ట్ రిటర్న్ ఎందులో ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మనం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది హైయెస్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే గర్ల్ చైల్డ్ కోసం వచ్చిన అకౌంట్. ఇది చాలా మంచి స్కీము. నేను దీని గురించి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోకి లింక్ డిస్క్రిప్షన్లో పిన్ చేశాను, మీరు చూడండి. ఇందులో వచ్చేసి ఏంటంటే ఇది లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 1 year నుంచి 10 years వరకు ఎవరైనా అమ్మాయిలు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే కంప్లీట్గా సేవింగ్ స్కీమ్ కాబట్టి ఇందులో 8.2 అనేది % per year. ఇందులో ఇది నేను తీసుకున్న రెఫరెన్స్ మనము తీసుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఎలా ఉంటుంది వేరియేషన్ అని చెప్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సుకన్య సమృద్ధి అకౌంట్లో ఓపెన్ చేసి ఒకవేళ ఎవ్రీ మంత్ 5th లోపల అందులో జమ చేయాలి. అది మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మనకు ఎక్కువ రిటర్న్ రావాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలంటే ఒకవేళ మీరు అందులో 100 రూపాయలు జమ చేస్తే మనం నెక్స్ట్ ఇయర్కి ఎంత అవుతుందంటే 108.2 అంటే 8.2 అనేది దాని ఇంట్రెస్ట్ రేట్. కాబట్టి 8.2 అనేది 8.2 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ మనం తీసుకోలేము కాబట్టి అది కూడా మనకు ప్రిన్సిపల్గా యాడ్ అయ్యి మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంటుంది. కాబట్టి 8.2 రూపీస్ ఒకవేళ నువ్వు తీసుకుంటే దానిపైన ఎంత పేమెంట్ చేయాలి నీకు యాజ్ పర్ నీ ట్యాక్స్ల ప్రకారం 30% అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. కానీ ఆ 30% మనం ట్యాక్స్ పేమెంట్ చేయకుండా అందులోనే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అందులో సేవ్ చేస్తున్నాం. కాబట్టి మనకు ఒకవేళ 8.2 రూపీస్ పైన 30% అంటే ఎంత రావచ్చు మనకు ట్యాక్స్ 2.46 రూపీస్ అని మనం పేమెంట్ చేయాలి. కానీ అది పేమెంట్ చేయకుండా మనం అందులోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి మనకు ఓవరాల్ రిటర్న్ ఎంత వస్తుందంటే 8.2 రూపీస్ ప్లస్ 2.46 రూపీస్ అంటే మనకి ఎంత వస్తుందంటే 10.66 రూపీస్ పర్ ఇయర్ వస్తుంది. ఓకేనా, ఇది ఇంట్రెస్ట్, అది మనకు రిటర్న్ అంటే ఇంట్రెస్ట్ దానికి. అదే సపోజ్ మనము మినిమం రిస్క్ ఉన్న ఫండ్స్ ఏముంటాయి ఫ్రెండ్స్ అంటే ఈక్విటీలో మనం ఇండెక్స్ ఫండ్స్లో ఏముంటుందంటే ఆల్మోస్ట్ లైక్ మనకు ఎకానమీ ఎంత డెవలప్ అయితే దానికంటే ఒక 3 to 4% ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి ఎకానమీ ఏంటంటే మనకు ఇండెక్స్ ఫండ్లో ఎంత ఉంటుంది అంటే 12% దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం 12% తీసుకున్నా, సపోజ్ 12% తీసుకుంటే మనం 100 రూపీస్ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఎంత రావచ్చు, ఇది యావరేజ్గా వస్తుంది ఫ్రెండ్స్. అంటే నెక్స్ట్ ఇయర్ రాకపోవచ్చు యావరేజ్గా 12% అనుకుంటే 12 రూపీస్ దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ ఆ ఇంట్రెస్ట్ ఒకవేళ నువ్వు 1 year తర్వాత ప్రాఫిట్ బుక్ చేస్తే
ఆ 12 రూపీస్ పైన 12.5% అనేది మనం ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఇది ఓన్లీ ఇలిస్ట్రేషన్ పర్పస్ ఫ్రెండ్స్, ఎందుకంటే 1.25 లాక్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది. జస్ట్ నార్మల్గా తీసుకొని చేస్తున్నా. సపోజ్ 12 రూపీస్ పైన 12.5% మనకు 1.5 రూపీస్ అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. కానీ మనం ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు మనం ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. ఆ ట్యాక్స్ పేమెంట్ చేసినప్పుడు 12 రూపీస్ మైనస్ 1.5 రూపీస్ ఎంతో మనకు 10.5 రూపీస్ అని మనకు వచ్చిన నెట్ రిటర్న్. కాబట్టి ఈ స్టేజ్లో ఒక చిన్న 1 ఇయర్ స్టేజ్లో ఇది ఏంటంటే ఇక్కడ 10.66, ఇది 10.5, అంటే పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ కూడా మనకు ఇన్వెస్ట్మెంట్లో పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ కూడా మనకు ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ తోటి మనకు బీట్ చేయగలుగుతుంది. అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ రన్లో మనకు వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఒక కేస్ స్టడీ సింపుల్గా ఏంటంటే, సపోజ్ సుకన్య సమృద్ధి యోజనలో నువ్వు ఒక సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపీస్ సేవింగ్ చేసుకుంటూ పోతే అలా నువ్వు ఎన్ని సంవత్సరాలు వేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 15 ఇయర్స్ వరకు దాన్ని మనం సేవింగ్ చేసుకోవచ్చు. అది 21 ఇయర్స్ వరకు మనకు అకౌంట్ లైవ్లో ఉంటుంది. ఆ 21 ఇయర్స్ తర్వాత మనం అకౌంట్ ఆ మెచ్యూరిటీ అమౌంట్ తీసుకొని మన పాప చదువుల కోసం కానీ లేకపోతే మ్యారేజ్ చేసి మనం యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సపోజ్ నువ్వు ఒక 10,000 రూపీస్ పర్ మంత్ అందులో సేవ్ చేసినప్పుడు ఒక 15 ఇయర్స్ నువ్వు కంటిన్యూస్ సేవ్ చేసినప్పుడు ఎంత అంటే నువ్వు అందులో చేసిన అమౌంట్ 18 lakhs అవుతుంది ఫ్రెండ్స్. ఆ 18 lakhs 15 ఇయర్స్ తర్వాత అది నెక్స్ట్ 6 ఇయర్స్ నువ్వు ఏం కంట్రిబ్యూట్ చేయవు. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఆ 15 ఇయర్స్ తర్వాత మనకి ఎంత ఏంటంటే అమౌంట్ 34.54. అదే నువ్వు నెక్స్ట్ 6 ఇయర్స్ ఏం చేయవు కాబట్టి 34.54 ఇంటూ 1.082 అంటే 8.2% కాబట్టి అది పవర్ 6 అంటే 6 ఇయర్స్ చేసింది కాబట్టి అది మొత్తం ఎంత వస్తుంది ఫ్రెండ్స్ అంటే 56.35 lakhs వస్తుంది. అంటే 56,35,000 వస్తుంది. ఇది మనకు కంప్లీట్గా మనకు వచ్చే కార్పస్. అండ్ అదే సపోజ్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, సపోజ్ 10,000 రూపీస్ పర్ మంత్ అనేది నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు. ఆ 10,000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది కూడా సేమ్ మనం 18 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. కానీ ఇక్కడ ఇండెక్స్ ఫండ్ కాబట్టి 12% అని నేను కౌంట్ చేస్తాను, అంటే కన్సిడర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఇందులో కూడా సేమ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ 18 lakhs, కానీ 15 ఇయర్స్ తర్వాత దానికి ఎంత అయిందంటే అమౌంట్ 47.59 lakhs అనే అమౌంట్ అయింది. కాబట్టి నెక్స్ట్ నువ్వు 6 ఇయర్స్ ఏం కంట్రిబ్యూట్ చేయకు, అలానే సేమ్ ఇంట్రెస్ట్ రేట్ సేమ్ మనకు రిటర్న్ వస్తే మనకు 47.59 ఇంటూ 1.12 పవర్ 6, 6 ఇయర్స్ కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. కాబట్టి మనకు మొత్తం ఎంత వస్తుందంటే కార్పస్ 93.93 lakhs వస్తుంది. కానీ ఇందులో ఏంటంటే మనము ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు మనం దానికి ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత అవుతుందంటే 93 అంటే టోటల్ కార్పస్ మైనస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్, అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఆ సంవత్సరంలో మనం ఎంత ఎగ్జామ్టబుల్ అమౌంట్ ఎంత ఉంది ప్రాఫిట్, కాబట్టి అది 1.25 lakh చేసిన తర్వాత మొత్తం ఏంటంటే 74.68 lakhs అనేది మనం నెట్ అమౌంట్ వస్తుంది. ఈ నెట్ ప్రాఫిట్ పైన మనం ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఎంత పేమెంట్ చేయాలంటే 74.68 ఇంటూ 12.5%, అలా ఎంత అవుతుందంటే 9.33 lakhs అని మనం ట్యాక్స్ పేమెంట్ చేయాలి. కాబట్టి టోటల్ కార్పస్ మనకేంటంటే 93.93 మైనస్ ఇది ట్యాక్స్ అమౌంట్ మొత్తం ఎంత వస్తుందంటే 84.59 lakhs అని మనకు వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మనము సేవింగ్స్తో పోల్చుకుంటే ఈజీగా ఇన్వెస్ట్మెంట్ అనేది బీట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సేవింగ్స్లో 56.35 lakhs అనేది మనకు పక్కా వస్తుంది. ఎందుకంటే తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు, కానీ యాజ్ పర్ మన ఎకానమిక్ కండిషన్స్ ఒకవేళ మంచిగా ఉంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గొచ్చు, కాబట్టి మనకు వచ్చే క్యాపిటల్ తగ్గొచ్చు. ఒకవేళ ఎకానమిక్ కండిషన్స్ బాగాలేవు, చాలా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే అప్పుడు మనకు ఇక్కడ వచ్చే అమౌంట్ కూడా పెరగవచ్చు. ఇది ఇందులో మనకు అమౌంట్ పెరగవచ్చు తగ్గొచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్లు ఏంటంటే ఒకవేళ నువ్వు ఆ టైంకు ఎప్పుడైతే నువ్వు ప్రాఫిట్ బుక్ చేయాలన్న టైంకు ఒకవేళ నీ మార్కెట్ బాగాలేదనుకో, నీ కళ్ళ ముందరని ఉన్న 93 lakhs రూపీస్ కూడా 85 lakhs 90 lakhs కూడా పోవచ్చు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ మార్కెట్ మంచిగా ఉంటే మనకు మంచిగా రిటర్న్ వస్తుంది, ఇంకా 93 lakhs అంటే ఎక్కువ రావచ్చు. ఒకవేళ మార్కెట్ బాగా లేకుంటే తక్కువ రావచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది, అంటే మనకు ఫైనల్గా వచ్చే క్యాపిటల్ అనేది తగ్గొచ్చు పెరగవచ్చు. కాబట్టి మనము దీంతో పోల్చుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ విత్ సేవింగ్స్ పోల్చుకుంటే ఇన్వెస్ట్మెంట్లో వచ్చే అమౌంట్ అనేది 50% ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఇక్కడ 84.5 వస్తే ఇక్కడ 56.35 అంటే 50% అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా? అండ్ 50% ఎక్స్ట్రా ఎప్పుడు వస్తుందంటే మనం అనుకున్న కండిషన్స్ అనేది మనం అన్ని అనుకూలంగా పోతే, మనం 12% అనుకున్న ఇంట్రెస్ట్ అనుకుంటా పోతే మనకు రావచ్చు. ఒకవేళ ఎకానమిక్ కండిషన్స్ మంచిగా ఉంటే కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు. ఒకవేళ ఎకానమిక్ కండిషన్స్ బాగలేవు అనుకుంటే అప్పుడు షేర్ మార్కెట్లో రిటర్న్ తక్కువ రావచ్చు. ఓకేనా? డిపెండ్స్ అపాన్ ద ఎకానమిక్ కండిషన్స్. ఒకవేళ ఎకానమిక్ కండిషన్ మంచిగా ఉంటే కొన్నిసార్లు షేర్ మార్కెట్లో కూడా
రిటర్న్ తక్కువ రావచ్చు. ఎందుకంటే ఒకవేళ ఎకానమీ మంచి డెవలపింగ్ ఎకానమీ నుంచి డెవలప్డ్ ఎకానమీ అనుకో, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ కంపేర్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది సేవింగ్స్ను బీట్ చేసింది. కాబట్టి ఫైనల్ నా కన్క్లూజన్ ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో రెండూ ఉండాలి. ఎందుకంటే సేవింగ్స్ అనేది నీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది నీ క్యాపిటల్ను గ్రో చేసి వెల్త్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మన పోర్ట్ఫోలియోలో రెండు ఉంటే 50% అది 50% ఇది ఉంటే మనకు ఉంటుందంటే మన పోర్ట్ఫోలియో స్టేబుల్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకు ఎకానమిక్ కండిషన్ మంచిగా ఉన్నప్పుడు మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి వేరే వాళ్ళు ఏమైనా స్టోరీలు చెప్తే కానీ అసలు మనం సేవింగ్ చేయకుండా మనం అంటే సుకన్య సమృద్ధి కానీ పీపీఎఫ్ అకౌంట్లో పెట్టకుండా డైరెక్ట్ మనం ఎస్ఐపీలు చేసి మాత్రము లాంగ్ టర్మ్లో మనం వెల్త్ క్రియేట్ చేయకపోవచ్చు. కానీ మనము గిల్టీగా ఫీల్ అవుతాం, అరే మనం అందులో పెడితే బాగుండేది, ఇందులో పెడితే బాగుంటుంది అనుకుంటాం. కాబట్టి మనము సేవింగ్స్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన పోర్ట్ఫోలియో స్టేబుల్గా ఉండి లాంగ్ టర్మ్లో మనం వెల్త్ క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు మీ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ కాన్సెప్ట్ మంచిగా అనిపిస్తే ఒకవేళ నేను చెప్పిన ఏమన్నా వాల్యూ మీకు నాలెడ్జ్ గెయిన్ అయిందంటే మాత్రం మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ నేను చేస్తున్న వీడియోస్ మంచిగా అనిపిస్తే మాత్రం చాలామందికి కూడా చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నేను ప్రతి వారం ఇలాంటిది అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ టైం.